ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. చాలా అరబ్ దేశాలు మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్‌లో ఈ చాలా అరబ్ దేశాలు అన్నీ కూడా ఇక్కడ యూఎస్ సెక్యూరిటీ ప్రొవైడర్ అనమాట. అంటే యూఎస్ క్లయింట్స్, సెక్యూరిటీ క్లయింట్స్ యూఎస్ అంబ్రెల్లా కింద వస్తాయి. చాలా అరబ్ దేశాలు యూఎస్‌ని నమ్ముతాయన్నమాట. ఏమని అంటే మా పైన ఎవరైనా వస్తే, మా పైన ఎవరైనా యుద్ధం జరిగితే, మా పైన అటాక్ చేస్తే యూఎస్ మాకు సపోర్ట్ చేస్తదని. అలాంటి దేశాల్లో ఖతార్ ఒకటి. అయితే ఖతార్ రీసెంట్‌గా ఇజ్రాయెల్ చేసిన అటాక్‌కి అవాక్కయిపోయింది. అమెరికాకి ముందే తెలుసు ఇజ్రాయెల్ అటాక్ చేస్తదని. కానీ ఖతార్‌కి ఒక హింట్ కూడా ఇవ్వలేదన్నమాట. హింట్ ఇవ్వకుండా అటాక్ చేసింది. అంతేకాదు అంతకుముందే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా ఖతార్ రాజు నుంచి ఒక ప్రైవేట్ జెట్ కూడా బహుమతిగా తీసుకున్నాడు. కాస్ట్లీయెస్ట్ జెట్ అనమాట. సో ఇంత సంబంధం ఉన్న ఖతార్, డొనాల్డ్ ట్రంప్‌తో ఇంత రిలేషన్‌షిప్ ఉన్న ఖతార్ అంత ఈజీగా ఎలా బుక్ అయిపోయిందని చెప్పి షాక్ అయిపోయి ఇమీడియట్‌గా ఒక పెద్ద సమ్మిటే పెట్టిందనమాట. సో ఇది ఒక ఎక్స్ట్రాడినరీ సమ్మిట్ అని చెప్పొచ్చు. అరబ్ ఇస్లామిక్ వరల్డ్ ఎక్స్ట్రాడినరీ సమ్మిట్ ఒకటి సెప్టెంబర్ 15వ తారీఖున ఖతార్‌లో జరిగిందనమాట. ఈ సమ్మిట్‌లో దాదాపు 40 దేశాలు, ముఖ్యంగా 40 దేశాలు కూడా ఇస్లామిక్ దేశాలన్నమాట, ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా చర్చించుకున్నాయి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేసిందో ఈ 40 దేశాలు కూడా రేపు మాకు ఇలాంటి అటాక్ జరిగితే మా పరిస్థితి ఏంటి? సడన్‌గా మా పైన ఇజ్రాయెల్ ఇంత ఓవర్ పవర్ అవుతుంది కదా! ఇంత ఎగ్జాగరేట్ చేసి అటాక్స్ చేస్తుంది. ఒక చిన్న అంటే వాళ్ళిద్దరి సమస్య అనుకున్నాం. ఇజ్రాయెల్, హమాస్ సమస్య అనుకుందాన్ని మా అందరిపైన ఇజ్రాయెల్ కాలు దూవుతుంది. కాబట్టి మనం అర్జెంట్‌గా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని దేశాలు అక్కడ మాట్లాడుకున్నాయి అన్నమాట.